హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మై ట్యూటోరియల్. ఇక్కడ మీరు ట్రాన్స్ఫార్మర్ గురించి నేర్చుకుంటారు. చూద్దాం ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్ ఆపరేషన్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకునే ముందు మనము ట్రాన్స్ఫార్మర్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ మిషన్ అంటే ఏంటో కాదు, కదలకుండా ఉండే దానిని మనం స్టాటిక్ మిషన్గా పిలుస్తాం. ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇది దేనిపైన పనిచేస్తుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ పైన ఆధారపడి పనిచేస్తుంది. దీనిని మనకు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఫారడే అనే శాస్త్రవేత్త మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ని మనకు ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అకార్డింగ్ టు ఫారడేస్ లా, మనకు ఫారడేస్ లా ఏం చెప్తుందో అంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది వన్ ఫామ్ టు కన్వర్ట్ అనదర్ ఫామ్. అంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది వన్ ఫామ్ నుంచి అనదర్ ఫామ్కి కన్వర్ట్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు ట్రాన్స్ఫార్మర్ ఎందుకు యూజ్ అవుతుంది, అసలు ట్రాన్స్ఫార్మర్లో యూజ్ ఏంటి అనేది చూద్దాం. ట్రాన్స్ఫార్మర్కి మనకి వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయడానికి లేదా డిక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తుంది మరియు డిక్రీజ్ చేస్తుంది, కానీ వితౌట్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి చేంజ్ అనేది కాదు. ఓకే ఫ్రెండ్స్, మన ఇండియాలో అయితే మన ఫ్రీక్వెన్సీ ఎంత ఉందంటే 50 ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అదే ఫారిన్స్లో అయితే, అమెరికా అలాంటి దేశాల్లో అయితే 60 ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్కి బేసిక్గా ఇంపార్టెంట్ పార్ట్స్ అంటే 3 ఉంటాయి. ఒకటి కోర్, సెకండ్ వన్ ఈస్ ప్రైమరీ వైండింగ్, థర్డ్ వన్ ఈస్ దిస్ ఈస్ సెకండరీ వైండింగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా బ్లూ కలర్లో ఉన్నాయి చూడండి, ఇలా రన్ చేస్తున్నాయన్నీ ప్రైమరీ వైండింగ్స్. దీన్ని మనం N1తో తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వైండింగ్స్ అన్నీ మనము N2 అంటాం. అంటే వైండింగ్స్ ఇన్ సెకండరీ వైండింగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైమరీ వైండింగ్లో మనం వోల్టేజ్ని అప్లై చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏమి ఇస్తాం, ఇన్పుట్ని ఇస్తాం. సెకండరీ వైండింగ్ నుంచి మనము అవుట్పుట్ని తీసుకుంటాం. ఓకే, ఎప్పుడైతే మనము సోర్స్ని ఇన్పుట్ని V1కి అప్లై చేస్తామో, ప్రైమరీ వైండింగ్కి అప్లై చేస్తామో, అప్పుడు ఇందులో మనకి ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్లక్స్ అనేది జనరేట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇది ట్రావెల్ అవుతూ ఉంటుంది. ట్రావెల్ అయ్యి మనకి ఇక్కడ సెకండరీ వైండింగ్స్లోకి వచ్చేస్తుంది. సెకండరీ వైండింగ్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి మనము లోడ్కి అప్లై చేస్తాం. లోడ్కి అప్లై చేయడం ద్వారా మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఏంటంటే మనకి ఇక్కడ ప్రైమరీ వైండింగ్లో మనము వోల్టేజ్ని ఇస్తాం, సెకండరీ వైండింగ్లో మనం వోల్టేజ్ అనేది తీసుకుంటాం, అవుట్పుట్ అనేది తీసుకుంటాం. ఎప్పుడైతే మనం ఇక్కడ
దీనికి పవర్ సప్లై ఇస్తామో అప్పుడు దీని చుట్టూ ఫ్లక్స్ అనేది జనరేట్ అయిపోయి ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి ఈ ఫ్లక్స్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఫ్లక్స్ ఉందనుకోండి, ఫ్లక్స్ ప్రపోర్షనల్ టు కరెంట్, అంటే ఎంత ఫ్లక్స్ అయితే మనకు జనరేట్ అవుతుందో అంత కరెంట్ అనేది ట్రాన్స్ఫార్మర్లో జనరేట్ అవుతుంది. మనము బేసిక్గా ట్రాన్స్ఫార్మర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, కానీ బేసిక్గా మనము ఏ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నా రెండు ప్రిన్సిపల్గా తీసుకుంటాము. ఒకటి స్టెప్ డౌన్, సెకండ్ వన్ ఈజ్ స్టెప్ అప్. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ చూద్దాం. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటో కాదు, ప్రైమరీ వైండింగ్లో ఉన్న వైండింగ్స్ తక్కువగా ఉంటాయి, ఇంట్లో సెకండరీ వైండింగ్స్ కన్నా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఏమవుతుంది, ప్రైమరీ వైండింగ్లో ఉన్న కరెంట్ తక్కువ, సెకండ్ వైండింగ్లో ఉన్న కరెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ ప్రైమరీ వైండింగ్స్లో మనము వైండింగ్స్ అనేవి తక్కువ చేసి ఇక్కడ వైండింగ్స్ అనేవి మనము ఇంక్రీజ్ చేసినాం అనుకోండి, మనకు కరెంట్ అనేది ఎక్కువ అవుతుంది. అదే మనకి ఇక్కడ ప్రైమరీ వైండింగ్స్లో వైండింగ్స్ అనేవి ఎక్కువ చేసి ఇక్కడ మనం వైండింగ్స్ అనేవి తక్కువగా తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ కరెంట్ అనేది తక్కువగా అవుతుంది. ఇక్కడ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్గా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. Please subscribe my channel.